రైట్. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. రేగొండ మండలం రేపాక గ్రామంలో కొడుకులు తండ్రిని హత్య చేశారు. తండ్రి వేరొక మహిళతో వివాహిత సంబంధం పెట్టుకోగా కొడుకులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కోపంతో తండ్రిపై గొడ్డలితో దాడి చేశారు ఆ కొడుకులు. దాడిలో తండ్రి కుర్రే చేరేకి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. కొడుకులు రాము, లక్ష్మణ్లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్. తండ్రి వేరొక మహిళతో వివాహితర సంబంధం పెట్టుకోవడం చూసి ఇద్దరు కొడుకులు కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఇదే సమయం సందర్భంగా ఆలోచించి వాళ్ళు కోపద్రిక్తులై ఆ తండ్రిని గొడ్డలితో నరికినటువంటి ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ తిరుపతి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. తిరుపతి. సాయి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రేగొండ మండలం రేపాక గ్రామంలో తండ్రిని కొడుకులు హత్య చేశారు. తండ్రి వేరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి ఆ కారణంతోనే అక్రమ సంబంధం కొనసాగిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా కొడుకులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కోపంతో తండ్రిపై కుమారులు ఇద్దరికి కూడా గొడ్డలితో దాడి చేసినటువంటి పరిస్థితులున్నాయి. దాడి చేసిన తర్వాత వెంటనే దాడిలో తండ్రి చీరాలకు గాయాలయ్యాయి. 45 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ గాయాల నేపథ్యంలో ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి మార్గ మధ్యంలోనే మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. వెంటనే పోలీసులు వివరాలు సేకరించి కొడుకులు రామకృష్ణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎప్పటి నుంచి ఇంట్లో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి గొడవలు జరుగుతున్నాయి, ఈ తండ్రి ఎప్పటి నుంచి ఆ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు, గతంలో జరిగినటువంటి పరిణామాలు ఏంటి, గతంలో కొడుకులు తండ్రికి చెప్పి మందలించినప్పటికీ కూడా మానుకోనటువంటి సిచ్యువేషన్ లోనే ఇలా దాడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్టుగా కుమారుల బంధువులు కావచ్చు, గ్రామంలో ఒక చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ మహిళ ఎవరు అంటూ కూడా పోలీసులు అయితే వివరాలు సేకరించినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. ఒక కుమారులే తండ్రిని హత్య చేసినటువంటి ఘటన చూస్తే సమాజంలో ఎటువంటి పరిణామాలు దారితీస్తా ఉన్నాయి. రోజు రోజుకు క్రైమ్ రేట్ కావచ్చు, రోజు రోజుకు మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నట్టు కూడా భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో కూడా తండ్రికి మందలించి కొంత కోపడి అలా చేయకు, ఇలా ఉండాలి, కుటుంబం అంతా మంచిగా ఉండాలి, వేరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవద్దని హెచ్చరించినప్పటికీ కూడా తండ్రి మానకపోవడంతోనే కొడుకులు దాడి చేసినటువంటి ఘటనలో తండ్రి మృతి చెందినట్టుగా స్థానికంగా చర్చ అయితే కొనసాగుతుంది. ఇంకా పోలీసుల దర్యాప్తులో ఎప్పటి నుంచి గొడవలు ఉన్నాయి, అసలు తండ్రిపై దాడి చేసినటువంటి ఇంకేమైనా కారణాలు ఉన్నాయంటే దర్యాప్తులో తెలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సాయి, థ్యాంక్ యూ తిరుపతి.